ఓటు నెక్కగలవా ఓ నరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈవీఎంల పనితీరుపై మాకు అనుమానాలున్నాయి. సుప్రీం తీర్పు ప్రకారం వెరిఫికేషన్ చేయండి. ముందుగా చలానా కట్టండి, ఆ తర్వాత వెరిఫికేషన్ చేద్దాం. సార్, పోలింగ్ ముగిసిన రోజున ఈవీఎంలలో 65% ఉన్న ఛార్జింగ్ కౌంటింగ్ రోజున 99%గా ఉంది. దీనిపై మాకు అభ్యంతరాలున్నాయి. అయితే ముందు చలానా కట్టండి, తర్వాత వెరిఫై చేద్దాం. సార్, చలానా కట్టేశాం సార్, వెరిఫికేషన్ ఎప్పుడు? అయినా ఇప్పుడు వెరిఫికేషన్ ఎందుకు? మీ డబ్బులు మీకు తిరిగిచ్చేస్తాం, ఫిర్యాదు వాపసు తీసుకోండి. అలా అంటే ఎలా సార్? మాకు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు ఉన్నాయి, వెరిఫికేషన్ చేయాల్సిందే. అదేం కుదరదు. ముందు మీరు ఫిర్యాదులు వాపసు తీసుకోండి, మేం కూడా వెనక్కి తగ్గేది లేదు, వెరిఫికేషన్ చేయాల్సిందే. ఓహో అలాగా, అయితే ఫలానా తేదీన రండి, వెరిఫికేషన్ చేద్దాం. సార్, మీరు చెప్పిన డేట్కే వచ్చాం, వెరిఫికేషన్ చేయండి. వెరిఫికేషన్ కుదరదంటే కుదరదు, కావాలంటే మాక్ పోలింగ్ నిర్వహిస్తాం. మాక్ పోలింగ్ మాకెందుకు సార్? వెరిఫికేషన్ చేయాల్సిందే. నో 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 మీరెన్నుకున్న ఈవీఎంలలో డేటా మొత్తం తీసేసి ఈవీఎం ఎలా పనిచేస్తుందో మీకు డెమో ఇస్తాం. ఏంటి, డేటా మొత్తం డిలీట్ చేస్తారా? మరి 99% ఎలా వచ్చిందో ఛార్జింగ్, అదైనా వెరిఫై చేయండి. దీనికి కూడా మాక్ పోలింగ్ నిర్వహిస్తాం. దానికి మాక్ పోలింగ్, దీనికి మాక్ పోలింగా? అసలు ఏం చేయాలనుకుంటున్నారు సార్ మీరు? మేము ఏం చేయాలని అనుకోవడం లేదు, ఎందుకంటే ఈవీఎంలు భద్రపరిచిన పెట్టెల తాళాలు మా చేతిలో లేవండి. మరి అవి ఎక్కడున్నాయి సార్? కరకట్ట దగ్గర ఉన్నాయని మేం చెప్పము, కానీ మా దగ్గర అయితే లేదు. ముఖేష్ కుమార్ మీనా పైన ఒట్టు, ఆ తాళాలు ఎక్కడున్నాయో మాకు తెలియదు. ఇదిగోండి ఈవీఎంను చూడండి, దీనిలో మాక్ పోలింగ్ నిర్వహిస్తాం. అదేంటి సార్, అందులో వైఎస్ఆర్సీపీ టీడీపీ గుర్తులు లేవుగా? అంటే ఉత్తుత్తి డబ్బా తెచ్చారా? చంద్రబాబుపై ఒట్టు, మా దగ్గరున్నది ఈ ఉత్తుత్తి డబ్బానే. ఇది సార్, గత వారం 10 రోజులుగా ఈసీ ఆడుతున్న దొంగ నాటకాలు. ఒక్క మాటలో చెప్పాలంటే డేటా అవుట్, ఈసీపై డౌట్. చంద్రబాబుపై మీనాపై ఇద్దరిపై ఒట్టేసి చెబుతున్నాం, ఈవీఎంలలో మీ ఓటు మాయం. ఇదే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్న మాటలు. ఈవీఎంల తీరు, ఈసీ పనితీరుపై ప్రధానంగా 10 పాయింట్లు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెలిపే ఫామ్ 20 ఇప్పటిదాకా అప్లోడ్ చేయలేదు. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 2, పోలింగ్ రోజున తగ్గిన ఈవీఎంల ఛార్జింగ్ కౌంటింగ్ నాటికి ఫుల్ ఛార్జింగ్తో కళకళలాడుతున్నాయి. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 3, పోలింగ్ ముగిసిన 21 రోజుల తరువాత కూడా ఈవీఎంలు 99% ఛార్జింగ్తో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 4, అసలు 99% ఛార్జింగ్ ఎలా వచ్చిందో చెప్పండి అంటే మాక్ పోలింగ్ నిర్వహిస్తామని డొంక తిరుగుడుగా మాట్లాడుతోంది ఈసీ. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 5, వెరిఫికేషన్ రోజున ఈవీఎంల గోడౌన్ తాళాలు తెరిచి ఈవీఎంల ట్రంక్ పెట్టే తాళాలు లేవని అధికారులు చేతులెత్తేశారు. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 6, ఎన్నికల సెల్ దగ్గర ఉండాల్సిన ట్రంక్ పెట్టే తాళాలు కొందరు కూటమి దొంగల జేబుల్లో భద్రంగా దాక్కున్నాయట. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 7, పైగా మాక్ పోలింగ్ చేసే ఈవీఎంలలో వైఎస్ఆర్సీపీ టీడీపీ గుర్తులు లేకుండా ఉత్తుత్తి డబ్బాలతో నిర్వహిస్తామంటోంది ఈసీ. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 8, లేదంటే మాక్ పోలింగ్ పేరుతో ఈవీఎంలో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసి ఈవీఎం ఎలా పనిచేస్తుందో చూపిస్తారట. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 9, వెరిఫికేషన్ చేయకుండా 99% ఛార్జింగ్ ఎలా వచ్చిందో చెప్పకుండా కొత్త రూల్స్ అంటూ మాక్ పోలింగ్ భజన చేస్తోంది ఈసీ. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 10, ఈసీ మొదట చెప్పిన ఓట్లకు 2 రోజుల తరువాత చెప్పిన ఓట్లకు మధ్య 49 లక్షల ఓట్లు అదనంగా చేరిపోయాయి. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. ఈ 10 పాయింట్లు చాలు గత 10 రోజులుగా ఈసీ ఆడుతున్నటువంటి దొంగ నాటకాలు ఏ రకంగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది.